రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి సూర్యుడు ఉదయించినది మొదలుకొని ఈ యొక్క సమయం సూర్యాస్తమయం వరకు కూడా ఏ సమయంలో మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. ఏ సమయంలో మమ్మల్ని బరువుగా భావించలేదు. సజీవులుగా ఈ రాత్రిని మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఎంతోమంది అనారోగ్యంతో, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో, ప్రమాదాలతో, గాయాలతో, కష్టాలతో, లేమితో ఈ రాత్రిన తండ్రి బాధపడుతున్నారు అయా. అయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి నుంచి తప్పించి రక్షించి ఈ రాత్రిన మీ పాద సన్నిధిన చేర్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మరొకసారి మేమందరము కూడా ఏక మనస్సు కలిగి సంఘముగా అయా ఈ రాత్రిన మొరబెట్టుకునే ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం సెలవిస్తున్నట్లుగా నాయన, అవును తండ్రి, మిమ్మల్ని అనుసరించే హృదయం ఈ రాత్రిన మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మిమ్మల్ని అనుసరిస్తే మాకు క్షేమం కలుగుతుంది అని మాట్లాడుతున్నారు అయ్యా. మిమ్మల్ని కాక ఇంతవరకు మరి ఈ లోకాన్ని అనుసరించామో, మా బంధువులను అనుసరించామో, మా యొక్క సలహాదారులను మేము అనుసరించామో తెలియదు, కానీ ఇంతవరకు కూడా అయ్యా మోసపోయాము, నష్టపోయాము, శ్రమలు ఎదుర్కొన్నాము. కానీ మిమ్మల్ని అనుసరిస్తే అయ్యా మాకు క్షేమం కలుగుతుంది, ప్రశాంతంగా జీవించవచ్చు నాయనా. అటువంటి హృదయం మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రి సమయంలో ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా అడుగుతున్నాము, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి, శక్తితో నింపండి, బలంతో నింపండి తండ్రి. ఎన్నో దురాత్మ సమూహాలు వారిని కృంగదీస్తున్నాయి తండ్రి. యేసు నామంలో అవన్నీ కూడా లయపరచబడును గాక. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన మరణకరమైన రోగాల నుంచి కూడా స్వస్థత దయచేయండి. ఐసీయూలలో బెడ్స్ పైన ఉన్న వారు సంపూర్ణ ఆరోగ్యం పొందుకుని డిశ్చార్జ్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున తండ్రి ఆర్థికంగా కూడా కష్టాలు, ఎంతోమంది ఇబ్బందులు ఎంతోమంది పడుతున్నారు. ఆర్థికపరమైన కష్టాలు, నష్టాలు అన్నిటినీ కూడా తండ్రి తొలగించండి. ప్రతి అప్పు కూడా కొట్టివేయబడుటకు సహాయం దయచేయండి తండ్రి. తలగానే గాని తోకగా ఉండరు అనే వాగ్దానమును స్థిరపరచండి నాయన. అదేవిధంగా సమాధానం లేని కుటుంబాలను కూడా దర్శించండి, సమాధానం దయచేయండి అయా. అర్థం చేసుకునే హృదయం అనుగ్రహించండి అయా. రక్త సంబంధికుల మధ్య, బంధువుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు కడుపున పుట్టిన బిడ్డలకు మధ్య ఎటువంటి అయా విభేదాలున్నా, మనస్పర్ధలున్నా, గొడవలున్నా అన్నీ కూడా యేసు నామములో తీర్చివేయబడును గాక. సమాధానముతో ప్రశాంతంగా వారు జీవించును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధంగా తండ్రి, ఈ రాత్రిన కోర్టు కేసుల్లో ఎవరైతే ఉండి దుఃఖిస్తున్నారో ఆ కేసులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. చెడు వ్యసనాలు నుండి ప్రభువా బిడ్డలకు విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే విధముగా వివిధ దేశాలకు వెళ్తూ ఉన్నారు. ఆ దేశాలకు తండ్రి కావలసిన వీసాలు, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరే వారికి దయచేస్తూ రమ్మని, ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. వారి ప్రయత్నాలను సఫలపరిచి వారు అనుకున్న ఉద్యోగం పొందుకునే కృప చూపించండి. వివాహముల విషయంలో కూడా సహాయం దయచేసి అయా, సాటి అయిన సహాయము చేత వారిని సంతృప్తి పరచండి తండ్రి. గృహాలు కట్టుకుంటున్నారు, కావలసిన ప్రతి అవసరతను మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. చిన్న బిడ్డలను, వృద్ధులను కూడా మీరు రాత్రిన కాచి కాపాడండి ప్రభువా. అయా, చెడు స్నేహాలు, అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాము, వాటన్నిటి నుంచి విడిపించి బిడ్డలకు మారు మనస్సును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఈ రాత్రంతా వారు ఎక్కడున్నా, ఏ మార్గంలో ఉన్నా క్షేమముగా ఉండే కృప చూపించండి తండ్రి. నాయనా, లోన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం అప్లికేషన్ పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
వారికి కూడా మీ సహాయం దయచేయండి. అనుకున్న స్థలంలోకి అయ్యా వారికి ట్రాన్స్ఫర్ అవ్వలాగున కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేక దుఃఖిస్తూ ఉండగా ఈ రాత్రిన వారిని దర్శించి గర్భఫలాన్ని మీరే బహుమానంగా దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారిని కూడా, వారి కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడమని, భద్రపరచమని, రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా ఈ రాత్రిన దీవించండి. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా కాపాడండి నాయన. అయ్యా మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతున్నాము. ఎవరు కూడా నిద్రలేమి పీడకలల సమస్యలతో బాధపడకుండా, దురాత్మ అంధకార క్రియలతో పీడించబడకుండా, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు వారి దగ్గరకు రాకుండా ప్రతి గృహము చుట్టూ కూడా మీ దేవదూతల కంచెను, మీ కాపుతలను దయచేయమని, అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను ఈ రాత్రి మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయకాలాన్ని మేమందరము కూడా సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన స్తుతించే, ఆరాధించే కృప చూపించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.